హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా డిఎన్ఏ టెస్ట్లు మార్చిన జీవన్ ప్లాన్ని తిప్పకొట్టి ఆ రిపోర్ట్స్ని మార్చకుండా నేరుగా డాక్టర్ని గుడికి తీసుకురామనడం, అక్కడ సూర్యప్రతాప్కి నిజం తెలియడంతో జీవన్ చెంప పగలగొడతాడు. ఇక్కడ గుడిలో పరువు పోవడం నాకు ఇష్టం లేదు, అందరం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి పింకీని తీసుకొని ఇక నేరుగా ఇంటికి వెళ్తాడు కదా ప్రతాప్. ఇక అక్కడ అందరి ముందు కూడా జీవన్ని నించోబెడతారు. జీవన్ వచ్చి, ఆ రోజు నేను పింకీ పక్కన ఉన్నానని అంటున్నారు కదా, ఆ రోజు నేను పింకీ పక్కన మొదట ఉంది నేను కాదు, పింకీ ప్రియుడు గోపి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. అంటే పింకీ ప్రేమించింది రాజు తమ్ముడు గోపి అనమాట అని విజయాంబిక దీపక్ అంటూ ఉంటారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. ఈ విధంగా అంటూ ఉండగా రాజు ఇలా అంటూ ఉంటాడు, నా తమ్ముడు పింకీని ప్రేమించాడని నాకు మొన్ననే తెలిసింది అనగానే, నీకు తెలిస్తే నాకెందుకు చెప్పలేదు రాజు అని చెప్పేసి సూర్యప్రతాపిక రాజుని నిలదీసి అడుగుతూ ఉంటే వెంటనే విజయాంబిక దీపక్ ఈ విధంగా అంటూ ఉంటారు, అంటే అన్నదమ్ములిద్దరూ కావాలనే రూపని అలాగే పింకీని దారిలో పెట్టారనమాట ఆస్తిని పంచుకోవడానికి అనగానే, అత్తయ్య నువ్వు ఏం మాట్లాడినా ఒప్పుకుంటాను, కానీ రాజు గురించి రాజు కుటుంబం గురించి మాత్రం తప్పుగా అనొద్దు అనగానే, అయినా విజయాంబిక అక్క అన్న మాటల్లో తప్పేముంది అని చెప్పేసి ప్రతాప్ కూడా అనడంతో రూప షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటుంది. మరి నిజంగా రాజు అలాగే గోపి కావాలనే ప్రతాప్ ఇంటికి అల్లులుగా వచ్చి రూప పింకీలను సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్తి కోసమే ఇదంతా చేశారన్న విజయాంబిక మాటను ప్రతాప్ నమ్మబోతున్నాడా, లేదా జీవన్ అసలు పింకీ మెడలో తాళి కట్టలేదన్న నిజాన్ని బయట పెట్టాలంటే గోపి శ్వేతను తీసుకొని రాబోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రతాపిక అమ్మ రూప రాజు పదండి వెళ్దాం అని చెప్పేసి అందరు కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ కారులో డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని వస్తాడు. వెళ్ళిపోతున్న ముత్యాలు, విరూపాక్షి, అప్పలనాయుడు కూడా అక్కడే నించుండిపోతారు. వెంటనే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, పెద్దయ్య డాక్టర్ గారు వచ్చారు అనగానే వెంటనే డాక్టర్ గారు వచ్చి, సార్ క్షమించండి, ఇంటి దగ్గర ఉన్నారని వెళ్ళాలనుకున్నాను, కానీ రాజుకి ఫోన్ చేస్తే మీరు ఇక్కడే ఉన్నారని చెప్పారు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ అనగానే, పర్లేదు డాక్టర్ అని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గర ఉన్న రిపోర్ట్స్ వెంటనే ప్రతాప్ చేతిలో పెట్టగానే రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. పాపం జీవన్కి మాత్రం రిపోర్ట్స్లో దీపక్ పేరే వస్తుందని, దీపక్కి డిఎన్ఏ టెస్టులు మ్యాచ్ అయ్యాయని హారతి బిడ్డకు సంతోషపడుతూ ఉంటాడు. కానీ హారతి కూడా తన మనసులో ఏ విధంగానైనా సరే నా పరువు పోయినా సరే జీవన్ నా భర్త అవుతాడు, నా బిడ్డకు తండ్రిగా ఉంటాడు, కాబట్టి నా పరువు పోయినా సరే ఈరోజు జీవనే నా బిడ్డకు తండ్రి అని అందరికీ తెలిసిపోవాలి అని చెప్పి హారతి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. వెంటనే డిఎన్ఏ పరీక్షలు రిపోర్ట్లని కూడా చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు. జీవన్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. చూశారు కదా మామయ్య, నేను ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా, ఆ రోజు హారతికి మాట్లాడినందుకు నా మెడలో ఉన్న చైన్ ఇచ్చినందుకే కేవలం తనకి నాకు అక్రమ సంబంధం అంటగట్టారు కదా అని అంటూ ఉంటే వెంటనే నువ్వే హారతి బిడ్డకు తండ్రివని తేలిపోయింది జీవన్ అనగానే డాక్టర్ కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు. అవును, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ జీవన్ శాంపిల్స్తో మ్యాచ్ అయ్యేసారు అనగానే అందరూ కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటే వెంటనే విజయాంబిక హారతి దగ్గరికి వచ్చి, ఏంటి హారతి, ఆ జీవన్ గాడితో కడుపు తెచ్చుకొని నా కొడుకు వల్ల నీ కడుపు వచ్చిందని అందరి ముందు నమ్మించావా, నా కొడుకుని బకరా చేయాలని చూసావు కదా, దేవుడు మేలు చేసి నీ కుట్ర జీవన్ కుట్ర బయటపడేలా చేశాడు కాబట్టి సరిపోయింది, ఆ జీవన్ కంటే సిగ్గులేదు, నువ్వు కడుపులో బిడ్డని కన్నాక కూడా ఇలా వేరే బిడ్డకి వేరే వాడు తండ్రి అని చెప్పడం ఎంత సిగ్గుచేయటం అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ విజయాంబిక అందరు కూడా అరుస్తూ ఉంటారు. పింకీ ఏడుస్తూ ఉంటే పింకీ వాళ్ళ అమ్మ సుమ అలాగే చంద్ర అందరు కూడా జీవాన్ని చీకొడుతూ ఉంటారు. గుడిగా అయ్యింది కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఏ తల్లికో నీ చెల్లికో నీ తల్లికో ఇలా జరిగితే ఊరుకుంటావా, పింకీని పెళ్లి చేసుకొని నువ్వు తన జీవితాన్ని నాశనం చేసావు కదా, ఆయన వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేయాలని చూసావు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. అయినా కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు
జీవన్ గుడిలో అందరూ కూడా చూస్తూ ఉంటే గుడిలో అందరూ మనల్ని చూస్తున్నారు, అందరం ఇంటికి వెళ్దాం పదండి, గుడిలో ఉన్న వాళ్ళకు మన వల్ల న్యూసెన్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు, పదండి అని చెప్పి అనగానే అమ్మ పింకీ ఏడవకు పద అని చెప్పేసి రాజు, రూప అలాగే పింకీని అందరూ కూడా ఇంటికి తీసుకుని వెళ్తారు. జీవన్ ఈ విధంగా అంటూ ఉంటుంది, హారతి జీవన్ ఇక నీ గురించి తెలిసిపోయింది కదా, ఆ ఇంట్లో నిన్ను అల్లుడిగా స్వీకరించరు, నిన్ను చాలా హీనంగా చూస్తారు, అలాంటప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకు, మనిద్దరం పెళ్లి చేసుకొని మన బాబుతో సంతోషంగా గడుపుదాం జీవన్ అనగానే గడుపుదాం, కానీ ఇప్పుడు కాదు, నేను ఆ ఇంట్లో నన్ను ఎంత అవమానపరిచారో ప్రతీకారం తీర్చుకున్న తర్వాత నీ కోసం వస్తాను హారతి, ఖచ్చితంగా నీ బెడలో తాళి కడతాను, నా మాట మీద నీకు నమ్మకం ఉందని అనుకుంటున్నానని చెప్పేసి జీవన్ ఇక ఇంటికి వెళ్తారు. అందరు కూడా జీవన్ని నించోబెట్టి అడుగుతూ ఉంటారు, చూసారా పెద్దయ్య, జీవన్ హారతి జీవితాన్ని నాశనం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పింకీ మెడలో తాళి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటే జీవన్ ఇక ప్లాన్ని మార్చడానికి, రాజరూపని ఇరికించడానికి ఈ విధంగా అంటూ ఉంటారు. ఆ రోజు పింకీ బ్యాగ్లో డ్రగ్స్ దొరికాయని చెప్పాను కదా, ఆ టైంలో పింకీ పక్కన ఉన్నది నేను కాదు, పింకీ ప్రియుడు గోపి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. పింకీ గజగజ వణికిపోతూ ఉంటుంది. ఆ గోపి ఎవరో మీకు తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు చెప్తున్నాను, రాజు తమ్ముడు గోపి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు కదా. విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, అంటే ఈ రాజు తమ్ముడు గోపినేనమాట పింకీని పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని కాజేయడానికి అన్నతో పాటు అన్న అడుగు జాడల్లో నడవాలని వచ్చాడనమాట అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా అందరు కూడా అలానే చూస్తూ ఉంటే వెంటనే ఇక అసలు పింకీ మెడలో నువ్వు తాళి కట్టావనడానికి దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఆ రోజు పింకీని నట్టేట్లో ముంచి పోలీసులు వచ్చారని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిన వాడు ఒక ప్రియుడా, నేను పింకీకి జీవితాన్ని ఇవ్వడానికి పోలీసుల నుంచి కాపాడడానికి పింకీ మెడలో తాళి కట్టాను అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక రాజు రూప ప్లాన్ ప్రకారం శ్వేతని అలాగే గోపిని రమ్మనడంతో శ్వేత గోపి ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని దండలతో రావడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది, నేను గోపి పెళ్లి చేసుకున్నాం అన్నయ్య అనగానే ఆ గోపిగాడిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే నువ్వు పింకీని పెళ్లి చేసుకున్నావు కదా అని శ్వేత ఎదురు తిరిగే జీవంతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు శ్వేత, అసలు నువ్వేం చేస్తున్నావు అనగానే నువ్వు పింకీని పెళ్లి చేసుకున్నావు కదా, నాకు చెప్పే చేసుకున్నావా, లేదు కదా, నేను కూడా అంతే అని ఈ విధంగా అంటూ ఉంటే చూసావు కదా, నీ చెల్లెలు ఎవరినో పెళ్లి చేసుకుందంటే నువ్వు అంత బాధపడుతున్నావు, నువ్వు అభంశుభం తెలియని పింకీ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి తనని చిత్రహింసలు పెడుతున్నావు, మరి మేమెంత బాధపడాలి అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మరి శ్వేత నోరు తెరిచి నువ్వు పింకీ జీవితం నాశనం చేయడానికి తన మెడలో తాళి కట్టకపోయినా అడుగు పెట్టావు, వీళ్ళు కూడా కావాలనే నాకు నరకం చూపించడానికి, మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాకు గోపికి పెళ్లి చేశారు అని ఏ విధంగా అంటూ ఉండగా మరి పింకీ అప్పటికైనా నోరు తెరిచి నాకు జీవన్కి ఎటువంటి సంబంధం లేదు, అసలు జీవన్ నాకు తెలియదు, కావాలని ఇదంతా చేస్తున్నాడు, నేను గోపిని ప్రేమిస్తున్నానన్న నిజం బయట పెట్టబోతుందా.